ఇదే అంశంపై నందినగర్ నివాసం నుంచి మరిన్ని వివరాలని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి నోటీసులు అందుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సంబంధించి కూడా ఏసీబీ వెంకటగిరికి లేఖను స్పందిస్తూ కూడా ఒక లేఖనైతే రావడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నేను విచారణకు హాజరవుతున్నానని కూడా దాంట్లో లేఖలో స్పష్టం చేస్తూ కూడా పేర్కొనడం జరిగింది. అయితే రేపు మధ్యాహ్నం హైదరాబాద్లోని నందినగర్లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని చెప్పి కూడా చెబుతూ ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పోలీసులకు సంబంధించి కూడా నందినగర్ నివాసంలో కూడా ఇక్కడికి విచారణకు హాజరైనట్లయితే ఇటు నేతలు కానీ కార్యకర్తలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. నందినగర్లోని తన నివాసం ముందు ఉన్న రహదారికి సంబంధించి కూడా పూర్తిగా పరిశీలించడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ అంటే వాహనాలకు సంబంధించి నియంత్రించినట్లయితే ఏ విధంగా ట్రాఫిక్ను మళ్లించాలి, తర్వాత ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు సంబంధించి కూడా వాళ్ళు ఎక్కువగా భారీగా వచ్చే అవకాశం ఉంది అని ఉన్న ఒక అంచనా ప్రకారం అయితే కొద్దిసేపటి కిందనే ఇటు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అయితే ఇక్కడికి వచ్చి తర్వాత ఎక్కడ బారిగేట్లు ఏర్పాట్లు చేసుకోవాలి, తర్వాత ఎక్కడ వెహికల్కి సంబంధించి కూడా నిలిపివేయాలని దాని మీద కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి పరిశీలన జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా అంటే ఒకసారి ఈ కేసు చూసుకున్నట్లయితే దాదాపు రెండోసారి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎక్కడైతే నందినగర్ నివాసం ఉందో ప్రస్తుతం విజువల్లో చూస్తున్నామో ఇక్కడ నిన్న రాత్రి సమయంలో కూడా సిట్టు అధికారులు ఇక్కడికి వచ్చి నోటీసులు ఇటు నివాసం దగ్గర గోడకు నోటీసులు అంటించడం పైన కూడా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇప్పటికి వరకు అంటే నేను చట్ట ప్రకారం సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడానికి నేరుగా ఇటు ఎర్రవల్లిలోని తన నివాసానికి రావాలని చెప్పి కూడా కోరినప్పటికీ మీరు ఏ విధంగా అక్కడ నోటీసులు అంటిస్తారనే దాని మీద కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు దానికి సంబంధించి కూడా ఒక వివరణిస్తూ కూడా ఒక లేఖ అయితే దాదాపు 6 పేజీల లేఖనైతే దాంట్లో ప్రస్తావించు వివిధ అంశాలను కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. మరొక పక్క ఈ రేపు విచారణ నేపథ్యంలో కొద్దిసేపటి కిందనే సిట్టు బృందం కూడా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సిట్టు చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో కూడా ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించి రేపు విచారణ ఉన్న నేపథ్యంలో ఆ విచారణకు సంబంధించి కూడా ఏ విధంగా సందిగ్ధంగా ఉండాలి, తర్వాత ఆ విచారణకు సంబంధించి కూడా ఎలా అంటే ఏ అధికారి ఈ విచారణలో తనను విచారణ చేయనున్న దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ సమావేశం అయితే ఇంకా కొనసాగుతుంది కాబట్టి సమావేశంలో కొద్దిసేపటి కిందనే ఆ లేఖ కూడా రావడం, ఆ లేఖకు సంబంధించి కూడా తో పాటు ఇటు సిట్టు బృందం అయితే ప్రస్తుతం సమావేశంలో పలు అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. మరొక పక్క ఈ కేసుకు సంబంధించి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటు కేసీఆర్కు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడంతో గతంలో హరీష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత మాజీ రాజ్యసభ్యులైన సంతోష్ కుమార్ కూడా నోటీసులు జారీ చేసి వారిని ఒక్కొక్కరిని కూడా సుదీర్ఘంగా విచారించడం జరిగింది. వారు స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లకు అనుగుణంగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి అటు మొదటిసారిగా పోలీస్ అధికారులను అరెస్ట్ చేసినప్పుడు కేవలం ఒక ఛార్జ్షీట్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో పోలీస్ అధికారులు ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఛార్జ్షీట్లు అయితే ఇవ్వడం జరిగింది. రెండో ఛార్జ్షీట్ వేయాలని చెప్పి కూడా సిట్టు తాజాగా ఏర్పడిన సిట్టు బృందం కూడా భావిస్తుంది. కాబట్టి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను కూడా ఇప్పటికే విచారించారు. కాబట్టి వారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్లు దీంట్లో పొందుపరుస్తూ కూడా ఛార్జ్షీట్లో కూడా దాఖలు చేయాలని చెప్పి కూడా సిట్టు బృందం భావిస్తుంది. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో తను అంటే ఎవరు అంటే ఆదేశాలకు సంబంధించి కూడా ఎవరిచ్చారు, తను ఇటు ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్న ప్రభాకర్ రావు సంబంధించి రెండోసారి ఎందుకు నియమించారు, రిటైర్మెంట్ అయినప్పటికీ కానీ ఎందుకు ఒక కీలకమైన పోస్టులో తను ఎందుకు నియమించారని దానికి కూడా పలు అంశాలను అయితే ఈ సిట్టు బృందం అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు మాజీ మంత్రులను అయితే పలు విధాలుగా అటు ప్రభాకర్ రావు విషయానికి సంబంధించి కూడా కొంతవరకు సమాచారం లాగినట్టు తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా ఇటు ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా పూర్తిగా ఏవైతే సందేహాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వివరణ కోరే అవకాశం ఉంది. ఇప్పటికీ రేపు మధ్యాహ్నం మరి 3 గంటల నుంచి కూడా విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి తర్వాత ఎంత సమయం వరకు కూడా విచారణ కొనసాగిస్తారు, సుదీర్ఘంగా విచారణకు సంబంధించి కూడా కొనసాగించే అవకాశం అయితే తెలుస్తుంది. దాంట్లో మరి పలు అంశాలపైన కూడా ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల పాటు కూడా ఈ కేసు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ కేసులో పలువురిని నాయకులు కానీ తర్వాత బిజినెస్ మ్యాన్ సంబంధించి కానీ తర్వాత పలు మీడియా వాళ్ళకి కానీ ఇతర వాళ్ళకి సంబంధించి కూడా వారిని అయితే
విచారణ కొనసాగించి తర్వాత వారి స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అప్పుడు ఎవరికి ఆదేశాలు ఇచ్చారనే దాని మీద ఒక స్పష్టమైన వివరణ అయితే అధికారులు అయితే కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు ప్రభాకర్ రావు సంబంధించి అయితే ప్రభాకర్ రావు ఇప్పటివరకు తను ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సమయంలో కేవలం ఇటు టెర్రరిస్టులు కానీ తర్వాత మావోయిస్టులకు సంబంధించిన వాటిపైన నిఘా పెట్టాల్సిన వాటికి ఇటు రాజకీయ నేతలపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. కాబట్టి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొన్ని ఎవరైతే వివిధ రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా స్వయంగా వారికి చెప్పి తర్వాత వారికి నోటీసులు జారీ చేసి వారిని ఏ సమయంలో ఫోన్ ట్యాపింగ్ అయినట్టు మీకు అనుమానం వచ్చింది, తర్వాత ఆ సమయంలో మీరు ఏ విధంగా గుర్తుపట్టారు, ఏ విధంగా గుర్తించారనే దాని మీద అంశాలపైన కూడా ఇటు సిట్టు అధికారుల బృందం అయితే పలు నాయకులను అయితే వాళ్ళనైతే ప్రశ్నించి తర్వాత వారి నుంచి అయితే సమాధానం తీసుకోవడం జరిగింది. ఇటు రాష్ట్రంలో గతంలో ఉప ఎన్నికల సంబంధించి కూడా పలుమార్లు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ కావడం జరిగింది. తమకు సంబంధించిన కూడా ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు దాని మీద కూడా స్పష్టంగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఒక ఆరోపణలు కూడా చేయడంతో కూడా వాటికి సంబంధించిన వివరాలు అయితే ప్రస్తుతం అయితే అధికారులు అయితే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ కేసుతో ఇప్పటితో ఈ కేసుకు సంబంధించి కూడా ఒక పులి స్టాప్ పడుతుందా లేదా తదుపరిగా సిట్ అధికారులకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్తారనేది కూడా ఒక తెలియాల్సింది. ప్రస్తుతం ఈ కేసు వరకు ఇప్పటికైతే కేసీఆర్కి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం, రెండోసారి నోటీసులు జారీ చేసి రేపు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నిన్న రాత్రి సమయంలో కూడా నోటీసులు ఇవ్వడంతో కూడా అతను స్పందిస్తూ కొద్దిసేపటి కిందనే ఈ కేసు ఐఓగా ఉన్న వెంకటగిరికి సంబంధించి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో పలు అంశాలను కూడా ప్రశ్నిస్తూ ఖచ్చితంగా నేను విచారణకు హాజరవుతున్నాను, చట్టానికి గౌరవిస్తూ నేను విచారణకు అయితే హాజరవుతున్నాను, కానీ మీరు అంటించిన నోటీసులు ఇంటికి అంటించడం అది చాలా తీవ్రంగా పరిగణనకు తీసుకుంటున్నా అని చెప్పి కూడా ఆ లేఖలో కూడా పేర్కొన్నది. కాబట్టి రేపు ఆ నోటీసులతో పాటు అంటే రేపుకు సంబంధించి కూడా అంటే మరి ఇంకా ఆ నోటీసులకు సంబంధించి దాంట్లో మరి ఎలాంటి వాటికి సంబంధించి కూడా వివరాలు కానీ తర్వాత ఏ పత్రాలకు సంబంధించి కూడా వివరాలు అడుగుతారు, తర్వాత ప్రభాకర్ రావు పునర్నియామకం పైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ఈ కేసు సంబంధించి కూడా రేపు సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత తదుపరిగా సిట్ అధికారులు ఎలా ముందుకు వెళ్తారనేది లేదనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.